ఏదైనా గాని వాళ్ళ ప్రభుత్వం ఉంటే గనక, వాళ్ళ పనులు అవి అబద్దాలైన నిజాలు నిజాలు చేసి మరీ కూడా పూర్తి చేసుకుంటారు. అది ఎక్కడైనా చూసాం. అంటే అది పనుల నిమిత్తం వరకే. అంతకు మించి ముందుకెళ్ళరమాట. కోర్టుకి సంబంధించిన విషయాలు నిజమైన సాక్ష్యాధారాలు ఉంటేనే అయి అవుతాయి. అంతేగాని ప్రభుత్వం ఉండడం వల్ల, ప్రభుత్వం చెప్పేయడం వల్ల అవ్వదు. కానీ టీడీపీ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఫైబర్ గ్రిడ్‌కి సంబంధించిన కేసు ఉందో, ఆ కేసు కొట్టివేయడంతోటి వైసీపీలోని ప్రకంపనలు సృష్టించాయమాట. వైసీపీ వాళ్ళు ఒకేసారి బగ్గుమన్నారు. సో, దాని మీద వాళ్ళు కూడా మళ్ళీ పిటిషన్ వేశారు. ఎలా దాన్ని క్లోజ్ చేస్తారు? ఎలా దాన్ని కొట్టివేస్తారు? సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? మా దగ్గర ఉన్నాయి. మేము ప్రొసీడ్ చేస్తాం కదా! మీకు కంగారేంటి అని చెప్పేసి మొన్న రీసెంట్‌లీగా దాని మీద పెద్ద దుమారమే నడిసింది. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసే దిశగా అయితే సీఐడీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి పెద్ద వార్తొస్తుంది. దాని గురించి హైకోర్ట్‌లో నేను పిటిషన్ వేశాను. ఈ సీఐడీ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఏసీబీ కూడా నేను అభ్యర్థన చేశాను. దీన్ని కొట్టివేసే పరిస్థితి లేదు. నా దగ్గర ఆధారాలున్నాయి. దాని ఎంక్వైరీని స్టార్ట్ చేయాలి. ఆ కేసుని నడిపించండి అని చెప్పేసి వేశాను. అని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి మీడియా ముఖంగా చెప్పాడమాట. సో, అతనికి కొన్ని విషయాలు తెలిసినాయంట. ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేస్‌ని ఏ విధంగా అయితే సీఐడీ తొంగలో తొక్కేసి కొట్టివేసిందో, అదే విధంగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌ని కూడా కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఇతనికి తెలిసిందంట. తెలిసిన వెంటనే ఇతను హైకోర్ట్‌లో కూడా ఫిల్ చేశాడంట. అదే విధంగా ఏసీబీ కోర్ట్‌లో కూడా ఫిల్ చేశాడంట. ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌ని కొట్టివేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు సాక్ష్యాధారాలను గట్టిగా చూడకంటాను. మీ ప్రభుత్వం ఉందని జెప్పేసి మీరు దాన్ని కొట్టివేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో, మా ప్రభుత్వం వస్తే మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేస్తాం. సో, వదిలే ప్రసక్తే లేదు. దాన్ని మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి మళ్ళీ దాని యొక్క సాక్ష్యాధారాలను మళ్ళీ మీ పరిశీలనలోకి తీసుకొస్తామని జెప్పేసి ఈ బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి చెప్పాడు. సో, దీని పరంగా చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మళ్ళీ మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో, ఏదైతే ఫైబర్ గ్రిడ్ ఉందో దాన్ని పక్కకి తీశారు గానీ, స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌ని మాత్రం సేమ్ అదే రీతిలోని రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నా గానీ, అయ అయ్యే పరిస్థితి కనిపించట్ల. ఎందుకంటే, బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి అడ్డుపడతా ఉన్నాడు. సో, మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారికి ఫ్యూచర్‌లోని రాజకీయంగా ఒక పెద్ద విషాదమే ఇది. పెద్ద ప్రమాదమే. ఎందుకంటే, మళ్ళీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఈయన అవినీతి చేశాడని జెప్పి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు మళ్ళీ వస్తాయి. సో, 2029 లోపు దీని మీద వైసీపీ వాళ్ళు 100% గళమెత్తుతారు. ఆ పాయింట్ పట్టుకొనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్‌ని మళ్ళీ డౌన్ చేస్తారు. సో, మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా మరి స్పందిస్తారో వేచి చూడాలి. ఎందుకంటే దీన్ని రద్దు చేసే దిశలో వెళ్తున్నారని చెప్పేసి ఈ బాలగంగాధర్ తిలక్ అయితే తెలిసిందని ఆయనే అన్నాడు. సో, దీని మీద వైసీపీ నేతలు కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మీకేమనిపిస్తుందో చెప్పండి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే స్కిల్ డెవలప్‌మెంట్‌లో తప్పు చేశారా? దాన్ని రద్దు చేయడం కరెక్టేనా? లేదా వీళ్ళు వైసీపీ వ్యక్తులు దాన్ని రద్దు చేయకూడదని జెప్పేసి ఆపుతున్నది కరెక్టేనా? ఈ రెండిట్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.